వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుండి టాపిక్ నెంబర్ 11 అండ్ ఫైనల్ టాపిక్గా ఎక్సర్సైజ్ 13.3 పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. ఈ పార్ట్ 2లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అయినటువంటి ప్రాబ్లం నెంబర్స్ 4 to 7 సొల్యూషన్స్ని తెలుగు వివరణతో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 13.3 ప్రాబ్లం నెంబర్ 4. The lengths of 40 leaves of a plant are measured correct to the nearest millimeter and the data obtained is represented in the following table. Find the median length of the leaves. So leaves యొక్క length, number of leaves. ఈ డేటాలో 40 leaves యొక్క నియరెస్ట్ లెంత్స్ ఇవ్వబడ్డాయి. దీనికి మీడియన్ లెంత్ని మనం కనుక్కోవాలి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే మనం ఈ లెంత్ ఇవ్వబడినటువంటి క్లాసెస్ కంటిన్యూస్ క్లాసెస్ గా కాకుండా ఇవ్వబడ్డాయి. చూడండి, ఇంక్లూజివ్ క్లాసెస్ 118 to 126, నెక్స్ట్ 127 to 135 ఈ విధంగా ఇవి స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ విధంగా మీడియన్ కనుక్కునేటప్పుడు మనకి కంటిన్యూస్ క్లాసెస్ గా వాటిని భావించాలి కాబట్టి వీటి లోయర్ లిమిట్స్ ని అప్పర్ లిమిట్స్ ని కాకుండా బౌండరీస్ ని మనం పరిగణలో తీసుకోవాలి. అందుకే మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీడియన్ లో ఎల్ అంటే లోయర్ బౌండరీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో దీన్ని మనం చేద్దాం. ఫస్ట్ ఈ రెండు క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిన తర్వాత మీడియన్ కోసం మనం చేయాల్సిన పని ఏమిటి, ఇంకొక ఎడిషనల్ కాలమ్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ ని ఒక కాలమ్ గా యాడ్ చేసుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఈ ఫ్రీక్వెన్సీస్ ని క్లాస్ బై క్లాస్ టోటల్ చేసుకుంటూ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 3 కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ is also 3. నెక్స్ట్ 3 plus 5 total is 8. So next CF is 8 plus 9. 8 plus 9 equal to 17. 17 plus 12. 17 plus 12 is 29. 29 plus 5 which is equal to 34. 34 plus 4 equal to 38. And 38 plus 2 equal to 40. Totally 40 leaves అన్నాడు కాబట్టి ఇక్కడ CF కూడా మనకి 40 అని వెరిఫై చేసుకోవచ్చు. సిఎఫ్ కనుక్కున్న తర్వాత మనం చేయాల్సిన పని మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ లీవ్స్ అంటే ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ మనకి అవసరం అవుతుంది. సో ఆ టోటల్ ఫ్రీక్వెన్సీని ముందుగా మనం మెన్షన్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఈ విధంగా రాద్దాం. సో టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ వాల్యూగా తీసుకుంటాం. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ వాల్యూ ఇక్కడ మనకి ప్రాబ్లంలో 40 అని ఇవ్వబడింది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 40. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ బై 2. అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో సగం అబ్జర్వేషన్స్ ఏ క్లాస్ లో ఉంటాయో మనం కనుక్కోవాలంటే ఎన్ బై 2 వాల్యూ కనుక్కోవాలి. సో హియర్ ఎన్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 40 by 2. 40 by 2 ఈజ్ జస్ట్ 20. సో ఈ 20 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో ఏ క్లాస్ కి చెంది ఉంటుందో దాన్నే మనం మీడియన్ క్లాస్ అంటాం. సో ఇక్కడ చూడండి 3, 8, 17, 29 అంటే 20 అనేటువంటిది 17 దాటి 29 లోపు ఉంటుంది కనుక ఈ యొక్క క్లాస్ ఏదైతే ఉందో 145 to 153 అన్నటువంటి క్లాసెస్ మనం మీడియన్ క్లాస్ గా తీసుకోవచ్చు. సో అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. దెర్ఫోర్ ద మీడియన్ క్లాస్ ఈజ్ ఈ 20ని బట్టి మనం చెప్పగలిగిన మీడియన్ క్లాస్ ఏది అంటే 20 ఉన్నది ఈ క్లాసెస్ కు ఎదురుగా కాబట్టి 145 to 153. సో దిస్ ఈస్ ద మీడియన్ క్లాస్. అంటే మనకి మీడియన్ కి రాబోయేటువంటి ఆన్సర్ అనేది వీటి మధ్యలో మనకు వస్తుంటుంది. ఎప్పుడైతే మీడియన్ క్లాస్ మనం ఐడెంటిఫై చేసామో కొన్ని వాల్యూస్ ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు అని తెలుసు మనకి. సో ఇక్కడ చూడండి 145 to 153 అనేది మనకి మీడియన్ క్లాస్ అయినప్పుడు జనరల్లీ మీడియన్ క్లాస్ కి ఏ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని మనం ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాం. మీడియన్ క్లాస్ కి ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం సిఎఫ్ గా తీసుకుంటాం. సో మీడియన్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీని అంటే ఇక్కడ ఈ విధంగా లిమిట్స్ వేరువేరుగా ఉన్నప్పుడు ఇక్కడ 145 లోయర్ లిమిట్, ప్రీవియస్ అప్పర్ లిమిట్ మనకి 144 కాబట్టి ఈ రెండిటికి మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం లోయర్ బౌండరీ ఎల్గా తీసుకుంటాం. అలాగే రెండు సక్సెసివ్ క్లాసెస్ ఉన్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ అంటే వాటి బౌండరీస్ మధ్య డిఫరెన్స్ లేదా రెండు సక్సెసివ్ క్లాసెస్ యొక్క లోయర్ ఆర్ అప్పర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్, వీటి మధ్య డిఫరెన్స్ ని మనం హెచ్గా తీసుకుంటాం. సో ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఇక్కడ మనం వరుసగా మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇప్పుడు మీడియన్ క్లాస్ 145 to 153 కాబట్టి దాని యొక్క లోయర్ బౌండరీ ఏది అంటే
145 యాజ్ ఇట్ ఈస్ గా కాకుండా అంతకు ముందు 144 ఉంది కాబట్టి ఈ రెంటికి మిడిల్ వాల్యూ అయినటువంటి మనకి 144.5 మనం తీసుకుంటాం. ఎందువల్లంటే ఇక్కడ 145 స్టార్ట్ అయినప్పటికీ ప్రీవియస్ క్లాస్ 144 కాబట్టి ఈ రెండింటి యొక్క మిడిల్ వాల్యూ అంటే దీని ఒక 0.5 తగ్గించాల్సి ఉంటుంది. 144.5 అనేది ఇక్కడ ఎల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక n/2 ఆల్రెడీ కనుక్కున్నాం. నెక్స్ట్ మనం రాయాల్సింది సిఎఫ్ అంటే ఏమిటి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కి ముందుండే క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 17. So CF equal to 17. Next we have to write F value. F means frequency of the median class. Median class యొక్క frequency ఇక్కడ problem లో 12. So ఇక్కడ F value 12. And the next H value. So the size of the median class దాన్ని మనం H అంటాం. ఇక్కడ median class size ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. Median class స్టార్ట్ అయింది 145. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయింది 154 కాబట్టి ఇక్కడ 154 మైనస్ 145. సో ఎప్పుడు కూడా మనం డిఫరెన్స్ ఒక క్లాస్ ని చూసి చేయకూడదు. రెండు వరుస క్లాసెస్ ని చూసినప్పుడే లిమిట్స్ మధ్య డిఫరెన్స్ కరెక్ట్ అవుతుంది. 154 లోంచి 145 మనకు మైనస్ చేస్తే వచ్చేది 9. సో ఇక్కడ ఆల్ క్లాసెస్ కూడా 9 లెంత్ కలిగి ఉన్నాయని మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని L, n/2, CF, F, H వీటి సహాయంతో మనం మీడియన్ ని కనుక్కోవచ్చు. సో లెట్ us రైట్ మీడియన్ ఫార్ములా. మీడియన్ is equal to L plus n/2 minus CF by F into H. సో దీని ఆధారంగా మనం ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. L మీన్స్ 144.5. సో 144.5 ప్లస్ n/2. చూడండి n/2 వాల్యూ బిగినింగ్ మనం కనుక్కున్నాం. n/2 వాల్యూ 20 మైనస్ CF. CF is just 17 by small f. F value is 12. So by 12 into 9. So in the next step we can simplify 144.5 plus 20 minus 17 is just 3. So 3 by 12 into 9. సో ఇక్కడ ఈజీగా మనకి క్యాన్సిలేషన్ చేసే విధంగా ఉంది. 3 టేబులే మనకి 12 లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 12 లో 4 టైమ్స్. సో we got 144.5 plus 9 by 4. చూడండి ఇక్కడ న్యూమరేటర్ 9 ఉంది, బైలో 4 ఉంది. మరి ఒకసారి మనం 9 by 4 ని డెసిమల్ పార్ట్స్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 2 4s are 8, 1 రిమైండర్. డెసిమల్ పెడితే 10 లో 2 టైమ్స్ 4, నెక్స్ట్ 20 లో 5 టైమ్స్. సో 2.25 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ గా వచ్చింది. సో 9 by 4 ప్లేస్ లో మనం దాన్ని మనం రాసుకోవచ్చు. సో 144.5 ప్లస్ 2.25. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది టోటల్ గా మనకి మీడియన్ లెంత్ ని ఇక్కడ సూచిస్తుంది. సో మీడియన్ లెంత్ ఆఫ్ ద లీవ్స్ ఎంత అంటే ఇక్కడ చూడండి 144.5 2.25 డెసిమల్ కింద డెసిమల్ రావాలి. సో ఇక్కడ 0.75 వచ్చింది, ఇక్కడ 146 వచ్చింది. సో 146.75 మిల్లీమీటర్స్. బికాస్ ఇక్కడ లెంత్ మిల్లీమీటర్స్ లో ఇవ్వబడింది కనుక మీడియన్ లెంత్ ఆఫ్ ద లీవ్స్ ఇక్కడ మనకి ప్రాబ్లం లో 146.75 mm గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. The following table gives the distribution of the lifetime of 400 neon lamps. Find the median lifetime of a lamp. So the table is given here. Lifetime and number of lamps. నియాన్ ల్యాంప్స్ యొక్క లైఫ్ టైం ఎన్ని అవర్స్ కి ఎన్ని ల్యాంప్స్ ఉన్నాయో మనకి ఇవ్వబడింది. టోటల్లీ మనం మీడియన్ మాత్రం కనుక్కోవాలి. సో మీడియన్ కనుక్కునే ఏ డేటాకైనా సరే క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీ రూపంలో ఇచ్చిన తర్వాత ఎడిషనల్ కాలంగా మనం CF ని యాడ్ చేసుకోవాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కోసం ఇంకో కాలంని మనం యాడ్ చేసుకుందాం. సో ఈ కాలంలో నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ రాస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 14. సో యాజ్ ఇట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి 14 అవుతుంది. 14 కి 56 యాడ్ చేస్తే 14 ప్లస్ 56 అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి 70. 70 ప్లస్ 60 విచ్ ఈస్ ఈక్వల్ టు 130. 130 ప్లస్ 86 సో ఇట్ ఈస్ 216. 216 ప్లస్ 74 ఈ రెండు యాడ్ చేస్తే 290. 290 ప్లస్ 62 విచ్ ఈస్ ఈక్వల్ టు 352. 352 plus 48 which is equal to 400. So it is given that totally 400 neon lamps. So
ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ వెరిఫైడ్. సో మనకి 400 అనేది ప్రాబ్లంలో ఎన్ వాల్యూగా వచ్చింది. సో దీన్ని ఎన్గా మెన్షన్ చేయడానికి టోటల్ ఫ్రీక్వెన్సీ అనే రూపంలో దాన్ని మనం రాసుకుంటాం. సో ప్రాబ్లంలో టోటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత? టోటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ అంటే ఇప్పుడు ప్రాబ్లంలో 400. సో మీడియన్ డిసైడ్ చేయడానికి ఫస్ట్ మనం n/2 చూస్తాం కాబట్టి n/2 మీన్స్ 400/2. 400/2 వాల్యూ ఈజ్ 200. ఈ 200 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ప్రకారం ఏ క్లాస్ కి చెంది ఉంటుందో మనం చూడాలి. సో ఇక్కడ 200 అనేది చూస్తే 200 క్రాస్ అయిన ఫస్ట్ వాల్యూ 216, అంతకుముందు 130. సో ఇక్కడ 216 ఏ క్లాస్ కి అయితే ఎదురుగా ఉందో దాన్నే మనం మీడియన్ క్లాస్ గా భావించవచ్చు. సో ద మీడియన్ క్లాస్ ఈజ్, ఇక్కడ మీడియన్ క్లాస్ ఏది అంటే 3000 టు 3500 గా మనం చెప్పవచ్చు. సో మీడియన్ అనేది ఈ లిమిట్స్ మధ్యలో మనం ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా మనకి ఆ మీడియన్ క్లాస్ ను ఒకసారి ఇలా ఐడెంటిఫై చేస్తే 3000 టు 3500 మిడిల్లో ఉండేది అంటే మనకి ఇది టోటల్ గా మీడియన్ క్లాస్ అవుతుంది. మీడియన్ క్లాస్ ని బట్టి మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఇక్కడ రెండు వాల్యూస్ ని డైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ సిఎఫ్ లో అబ్జర్వ్ చేయవచ్చు. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎఫ్ గా తీసుకోవాలి. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో అంటే ఈ 130ని సిఎఫ్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లోయర్ బౌండరీ 3000 తో స్టార్ట్ అయింది, దాని ప్రీవియస్ కూడా 3000 ఉంది కాబట్టి ఈ 3000 వాల్యూని మనం ఎల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక క్లాస్ ఇంటర్వెల్ 3000 టు 3500 ఇవన్నీ 500 గ్యాప్ తో ఉన్నాయి కనుక హెచ్ వాల్యూని మనం 500 గా తీసుకోవాలి. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఇక్కడ మనం వరుసగా మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఈజ్ హియర్ 3000. So L is equal to 3000. Next, CF, cumulative frequency of the class preceding the median class. So CF value is 130. So CF place లో 130 రాద్దాం. ఇక నెక్స్ట్ F value, frequency of the median class. Median class frequency is here 86. So F value equal to 86. And finally H value, height or size of the median class. సో ఇక్కడ చూడండి 3000 తో స్టార్ట్ అయింది మీడియన్ క్లాస్, నెక్స్ట్ 3500 కాబట్టి వాట్ మచ్ డిఫరెన్స్ 3500 మైనస్ 3000 విచ్ ఈస్ ఈక్వల్ టు 500. సో ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇప్పుడు ఎల్ n/2 సిఎఫ్ ఎఫ్ హెచ్ అన్ని వాల్యూస్ మనకు వచ్చాయి కాబట్టి వీ కెన్ క్యాలిక్యులేట్ మీడియన్. సో లెట్ us write the formula for median of grouped data. Median is equal to L plus n/2 minus CF by F into H. సో దీనిలో వాల్యూస్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎల్ వాల్యూ ఈజ్ 3000. సో ఇక్కడ 3000 ప్లస్ n/2 ఆల్రెడీ బిగినింగ్ క్యాలిక్యులేట్ చేసాం. n/2 ప్లస్ లో మనకు వచ్చేది 200 మైనస్ సిఎఫ్ వాల్యూ ఈజ్ 130 బై ఎఫ్ వాల్యూ ఈజ్ 86 ఇంటూ హెచ్ వాల్యూ ఈజ్ జస్ట్ 500. సో దీన్ని మరింత సింప్లిఫై చేద్దాం. 3000 ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్ లో ఈ సబ్ట్రాక్షన్ పూర్తి చేస్తే 200 మైనస్ 130 మీన్స్ 70. సో 70/86 ఇంటూ 500. దీనిలో కొంత క్యాన్సిలేషన్ పార్ట్ చూసినట్లయితే మనం 2 టేబుల్ ని మాత్రమే చేయగలం, ఎందుకంటే ఇక్కడ 86 కాబట్టి ఇందులో 2 టేబుల్ మాత్రమే పైన అడుగున మనకి క్యాన్సిల్ అవుతుంది. సో 2 టేబుల్ ని ఇక్కడ 43 టైమ్స్ అయితే ఇక్కడ తీసుకుంటే 70లో 35 టైమ్స్. సో ఇక్కడ 43 అనేది ప్రైమ్ నెంబర్, దేంట్లోనూ క్యాన్సిల్ కాదు కాబట్టి ఇక్కడ మనం న్యూమరేటర్స్ ని ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో 535 అంటే మనం నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఒకే న్యూమరేటర్ గా రాస్తే 3000 ప్లస్ చూడండి ఇక్కడ 5 ఇంటూ 35 చేస్తే మనకి 175. సో పక్కన 2 జీరోలు కాబట్టి 17,500/43 అనేటువంటి ఫ్రాక్షన్ ఇక్కడ వస్తుంది. చూడండి 35 ఇంటూ 5 175, 2 zeros రాసాం, బైలో 43. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 17,500ని 43తో ఇక్కడ రఫ్గా డివైడ్ చేస్తే ఫస్ట్ మనం 175లో చూస్తున్నాం. 175లో చూడండి 4 టైమ్స్ 440s 160 కాబట్టి 4 3s నియరెస్ట్ గా వెళ్తుంది. ఫస్ట్ మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 172 వచ్చింది. సో ఇక్కడ రిమైండర్ 3. నెక్స్ట్ 0 డ్రాప్ డౌన్ చేస్తే 43 కంటే చిన్న నెంబర్ వచ్చింది కనుక మళ్ళీ ఏం చేయాలి, ఇంకొక 0 డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో ఇప్పుడు 300లో మనం 43 చూడాల్సి ఉంటుంది.
జనరల్లీ 300లో అంటే 7 టైమ్స్ అనేది మనకి క్రాస్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ. సో 7 టైమ్స్ మనకి ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 6 టైమ్స్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ 6 3s are 18, 6 4s are 24 ప్లస్ 1 25. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ రిమైండర్ మనకి 42. ఇక్కడ డెసిమల్ పార్ట్ మనం తీసుకుంటే ఈ డెసిమల్ పార్ట్ తర్వాత మనకి ఏకంగా 420 వచ్చింది. మరి 43 420లో అయితే ఇంకా ఎక్కువ టైమ్స్, అంటే 1043 430 దానికి దగ్గరగా ఉంది కనుక 943 మనం తీసుకోవచ్చు. 9 3s are 27, 9 4s are 36 ప్లస్ 2 38. సో రిమైండర్ ఇక్కడ 3 అండ్ 3 అంటే 33 ఉంది. అగైన్ మనకి 330 వస్తుంది. సో 330 వచ్చింది అంటే చూడండి, ఆల్రెడీ 9 టైమ్స్ కి 387 కాబట్టి ఇక్కడ మనకి నియరెస్ట్లీ అంటే 8 టైమ్స్ కూడా దరిదాపుగా దాటిపోతుంది. ఒక 7 టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది. 7 3s are 21, 7 4s are 28 ప్లస్ 2 30. సో రిమైండర్ మనకి ఇంకా 29 మిగులుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే 0.97 ఇంకా చాలా వాల్యూస్ మనకు వస్తాయి. సో అప్రాక్సిమేట్లీ 2 వాల్యూస్ మనం రాస్తే చాలు కాబట్టి సో 3000 ప్లస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 406.97 ఈ విధంగా వెళ్తుంది. అయితే 2 డిజిట్స్ కి మనం అప్రాక్సిమేట్ చేయాలంటే ఇంకొక డిజిట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 290, మరి 290లో 43 మనం చూస్తే ఇంతకుముందే చూడండి 258 అనేది మనకు వచ్చింది 6 టైమ్స్. అంటే ఇక్కడ కూడా మనకి 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 258. సో ఇప్పటికే మనం 3 డిజిట్స్ చేసాం కనుక 0.976 ని ఈ చివరి 2 డిజిట్స్ మనకి అప్రాక్సిమేట్ గా చేసుకుంటే ఎంత రాయొచ్చు, ఇక్కడ 3406.976 రాసే బదులు మనం ఆల్మోస్ట్ 8 గా రాయవచ్చు. సో ఇక్కడ మీడియన్ లైఫ్ టైం కాబట్టి చివరిలో ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ అవర్స్ రాస్తే 3406.98 అవర్స్ గా మనం చెప్పవచ్చు. బికాస్ 76 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.8, అంటే 0.976 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.98. కాబట్టి దీన్ని 2 స్థానాలకు సవరిస్తే మరి ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లంలో ఎప్పుడు కూడా ఇచ్చిన డేటా కరెక్ట్గా మనకి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చినప్పుడు 2 డిజిట్స్ కి సవరించడం ఎక్కువ ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ మీడియన్ ఆన్సర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 3406.98 అవర్స్ గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 5. లెట్ us solve next problem. Next, problem number 6. 100 surnames were randomly picked up from a local telephone directory and the frequency distribution of the number of letters in the English alphabets in the surnames was obtained as follows. So the table is given here. Determine the median number of letters in the surnames. Find the mean number of letters in the surnames. Also, find the model size of the surnames. సో టోటల్గా ఈ టేబుల్ని బేస్ చేసుకుని ఈ డేటాలో అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ వారి సర్నేమ్స్ ఒక టెలిఫోన్ డైరెక్టరీలో ఉన్నటువంటి నేమ్స్ని బేస్ చేసుకుంటే 100 సర్నేమ్స్ని సర్వే చేస్తే వచ్చిన డేటా ఇది. దీనికి ఒక రకంగా ఈ ప్రాబ్లంలో 3 సెంట్రల్ మెజర్స్ని కూడా మెజర్ చేయమని ఇచ్చడం జరిగింది. చూడండి, మీడియన్ అండ్ మీన్ అండ్ మోడ్. సో ఈ మూడింటిని ఒకే చోట చేయడం కంటే మనం విడివిడిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా విడివిడిగానే అడుగుతాం జరుగుతుంది కాబట్టి మీడియన్ని ముందుగాను తర్వాత మీన్ని తర్వాత మోడ్ని వేరు స్క్రీన్స్ మీద మనం చేద్దాం. సో ఫస్ట్ మనం మీడియన్ని కనుక్కోవడానికి ఇక్కడ ప్రయత్నిద్దాం. సో ఏబిసి అనే 3 పార్ట్స్గా ఈ ప్రాబ్లమ్ని చేస్తున్నాం. అందుకే ఏ పార్ట్లో మీడియన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా హారిజంటల్గా ఉన్నటువంటి ఈ టేబుల్ని మనం వెర్టికల్గా రూపంలో రాసుకుంటే అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది క్లాస్ ఇంటర్వెల్ గాను ఫ్రీక్వెన్సీ అనేది సెకండ్ కాలంలోనే వచ్చే విధంగా ఫస్ట్ ఈ టేబుల్ని మనం వెర్టికల్గా రాసుకున్నాం. సో చూడండి, సేమ్ డేటాని ఈ విధంగా తీసుకున్నాం మన కన్వీనియంట్ కోసం. టు ఫైండ్ మీడియన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది ఆల్ ద క్లాసెస్. సో దీనికి అందుకే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే కాలంని మనం యాడ్ చేసుకున్నాం. సో ముందుగా మనం ఈ టోటల్ని చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 6. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్సో 6. నెక్స్ట్ 6 plus 30. 6 plus 30 is 36. 36 plus 40. 36 plus 40 equal to 76. 76 plus 16 which is equal to 92. 92 plus 4 which is equal to 96 and 96 plus 4 totally 100. అంటే ఈ ప్రాబ్లంలో మనకి ఆల్రెడీ 100 సర్నేమ్స్ అని ఇవ్వబడ్డాయి. టోటల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి 100 అని వచ్చింది. సో అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ డినోటెడ్ బై n. సో n వాల్యూ ఇక్కడ ప్రాబ్లంలో 100. మనం మీడియన్ ని కనుక్కుంటున్నాం కాబట్టి ప్రస్తుతం మీడియన్ కనుక్కోవడానికి కావాల్సినటువంటి వాల్యూ ఏమిటి, n/2. అంటే టోటల్లో ఆఫ్ వాల్యూ ఎంత. సో 100/2 ఈజ్ ఈక్వల్ టు 50.
సో ఈ 50 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో ఏ క్లాస్ కేటగిరీ కిందకి వస్తుంది? ఇక్కడ చూడండి 6, 36, 76 అంటే 50ని ఎక్సీడ్ అయినటువంటి ఫస్ట్ క్లాస్ ఏది? ఇది. సో ఈ 7 to 10 అనేటువంటిది మనకి మీడియం క్లాస్ అని మనం చెప్పవచ్చు. సో దీన్నే ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ద మీడియన్ క్లాస్ ఈజ్ అంటే ఈ 50 వాల్యూని బట్టి మనం చెప్పగలిగినటువంటి మీడియన్ క్లాస్ ఏది ఇక్కడ అంటే 76. 76 కి ఆపోజిట్ గా ఉన్న క్లాస్ ఏమిటి అంటే 7 to 10. సో దీని యొక్క మీడియన్ ఆన్సర్ కూడా 7 కి 10 కి మధ్యలో వస్తుందని అర్థం. ఇక నెక్స్ట్ మీడియన్ క్లాస్ ని బట్టి మనం రాసేటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా ఇక్కడ రాసుకుందాం. దానికి ముందుగా ఇక్కడ ఒకసారి టేబుల్లోని మెన్షన్ చేస్తే ఏదైతే మనం మీడియన్ క్లాస్ అని తీసుకున్నామో 7 to 10 ఆ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏది ఉందో దాన్ని F తో రిప్రజెంట్ చేస్తాం. ప్రిసీడింగ్ క్లాస్ ఏదైతే ఉందో దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF గా తీసుకుంటాం. ఇక్కడ ఇవి కూడా మనకి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే 7 స్టార్ట్ అయింది, ముందు కూడా ఎండ్ అయింది కాబట్టి లోయర్ బౌండరీ లిమిట్స్ సేమ్ అవుతాయి. సో ఈ 7 నే మనం L గా తీసుకుంటాం. ఇక ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ సైజ్ చూడండి అన్ని కూడా 3 గ్యాప్ లో ఉన్నాయి కాబట్టి 7, 10 డిఫరెన్స్ 3 అనేది మనం H గా తీసుకుంటాం. సో అవన్నీ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రాయాల్సింది L అనే వాల్యూ గురించి. సో L మీన్స్ లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. లోయర్ బౌండరీ ఎంత అంటే ఇక్కడ 7. సో L వాల్యూ ఈజ్ 7. నెక్స్ట్ CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కి ముందు ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 36. నెక్స్ట్ F వాల్యూని మనం రాద్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ 40 ఉంది. సో F వాల్యూ ఈజ్ 40. నెక్స్ట్ ఈ H వాల్యూని మెన్షన్ చేద్దాం. ద సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. హైట్ ఆర్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ కానీ ఎనీ క్లాస్ కానీ తీసుకోవచ్చు. ఆల్ క్లాసెస్ సేమ్ ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ మనం ఈ మీడియన్ క్లాస్ ని బేస్ చేసుకుని రాస్తే 7 to 10 నెక్స్ట్ 10 to 13 ఉంది. సో 10 కి 7 కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతైతే ఉందో అంటే 3 అనేటువంటి వాల్యూనే మనం H గా తీసుకుంటాం. ఇప్పుడు మీడియన్ కి కావాల్సినటువంటి మొత్తం వాల్యూస్ రాసాం కనుక మీడియన్ ఫార్ములాని మెన్షన్ చేద్దాం. సో మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. సో ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. L వాల్యూ ఈజ్ జస్ట్ 7. సో 7 ప్లస్ n/2 ఈక్వల్ టు 50. సో 50 మైనస్ CF వాల్యూ 36. సో 50 మైనస్ తర్వాత ఈ ప్లేస్ లో మనం రాయాల్సింది 36 బై F వాల్యూ ఈజ్ 40. సో డినామినేటర్ 40 ఇంటూ H వాల్యూ మనకి 3 వచ్చింది. సో ఇంటూ 3. సో మరింత సింప్లిఫై చేద్దాం. 7 ప్లస్ ఇక్కడ చూడండి 50 మైనస్ 36 అంటే 50లో 36 సబ్ట్రాక్ట్ చేస్తే 14 బై 40 ఇంటూ 3. సో దీనిలో మళ్ళీ మనం క్యాన్సిలేషన్ చేస్తే 14 అండ్ 40లో 2 టేబుల్ 7 టైమ్స్ అండ్ 20 టైమ్స్. సో ఇక్కడ మనకి 7 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ 7 ఇంటూ 3 ఉంది. 7 3s are 21 బై 20. మరి 21 బై 20ని మనం ఒకసారి క్యాల్కులేట్ చేస్తే 21లో 20 1 టైం రిమైండర్ 1 ఉంటుంది. డెసిమల్ పెడితే ఇది 10 అవుతుంది. బట్ ఇక్కడ 20 10లో క్యాన్సిల్ కాదు కాబట్టి అగైన్ ఇంకొక 0 పెడితే 100 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 5 20s are 100. సో మనకి ఈ క్వశ్చన్ ఎంత వచ్చింది 1.05. 21 బై 20 చేస్తే వచ్చే ఆన్సర్ 1.05. సో మీడియన్ మనకి 7 ప్లస్ 1.05. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8.05. ఇక్కడ మీడియన్ అంతా కూడా మనకి దేనికి అనుకుంటున్నామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ కాబట్టి 8.05 లెటర్స్ అనేది ఈ ప్రాబ్లం యొక్క మీడియన్ వాల్యూ అవుతుంది. సో ఇదే ప్రాబ్లంకి మళ్ళీ మనం ఏం చేయాలి? BCగా అంటే ఏలో మీడియన్ చేసాం, బిగా మీన్ ని క్యాలిక్యులేట్ చేద్దాం, ఆ తర్వాత మోడ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెక్స్ట్ సేమ్ డేటాని మనం తీసుకుని మీన్ ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ లో ఇప్పుడు ఇప్పటి వరకు మనం మీడియన్ అనేది ఆల్రెడీ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇదే ప్రాబ్లంలో మీన్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీన్ని బిగా తీసుకుందాం. సో 6లో బిగా మీన్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అంటే ఇదే డేటాకి టేబుల్ ని మళ్ళీ మనం వెర్టికల్ గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ ఈ విధంగా తీసుకున్నాం. బట్ మీన్ కనుక్కోవడానికి ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ కూడా కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం ఉపయోగిద్దాం. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ కనుక్కోవడానికి మరొక 3 కాలమ్స్ మనకు అవసరం ఉంటుంది. సో క్లాస్ అండ్ ఫ్రీక్వెన్సీ కాకుండా ఎడిషనల్ గా ఉండే 3 కాలమ్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 3 కాలమ్స్ మనం తీసుకుందాం. ఈ 3 కాలమ్స్ లో ఏముంటాయి? సో బిగినింగ్ మనం ఏం రాయాల్సి ఉంటుంది మీన్ కనుక్కోవడానికి అంటే దే ఆర్ క్లాస్ బాక్స్.
సో క్లాస్ మార్క్స్ అనేవి xi తో మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ డివిజన్ మెథడ్లో నెక్స్ట్ కాలం మనం ఏం రాసుకోవచ్చు అంటే ui. ui మీన్స్ xi మైనస్ a బై h. ఈ క్లాస్ మార్క్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకున్న ఏని తీసుకుని హెచ్తో అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్తో డివైడ్ చేయాలి. ఇక ఫైనల్ కాలం మనకి fi ఇంటూ ui. సో ఆల్రెడీ స్టెప్ డివిజన్ మెథడ్లో గత టాపిక్స్లోనే మనం వీటిని విస్తృతంగా చేసాం. ఇప్పుడు ఈ క్లాస్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చో మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ మార్క్ చూడండి 1, 2, 4. అంటే ఈ 1కి 4కి మిడిల్ వాల్యూ మనం రాయాలి. యాక్చువల్గా మనకు తెలుసు క్లాస్ మార్క్ని క్యాల్కులేట్ చేసే విధానం లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 1 ప్లస్ 4 బై 2 అంటే 5లో హాఫ్ మొత్తం 2.5గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ మార్క్గా మనం ఎంత మెన్షన్ చేయవచ్చు అంటే 2.5. సో ఇవన్నీ ఈ విధంగా డెసిమల్స్లో వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఈ టోటల్ ఎప్పుడు కూడా ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి అంటే 1 to 4 2.5 వచ్చింది. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ గ్యాప్ గమనిస్తే మనకి 3 చొప్పున గ్యాప్ ఉంది కనుక ఇక్కడ కూడా 3 యాడ్ చేసుకుందాం. 2.5 ప్లస్ 3 సో వీ కెన్ రైట్ 5.5. 5.5 ప్లస్ 3 నెక్స్ట్ 8.5. అలాగే వీటికి మిడిల్లో ప్లస్ 3 యాడ్ చేస్తే 11.5. 11.5 ప్లస్ 3 14.5. ఫైనల్లీ 17.5. సో ఈ విధంగా ఫస్ట్ క్లాస్ మార్క్ ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేసామో గమనిస్తే రిమైనింగ్ క్లాస్ మార్క్స్ కూడా మనం ఈజీగా అదే విధంగా క్యాల్కులేట్ చేయవచ్చు. ఇవి యాడ్ చేసుకుంటూ రాయవచ్చు. నెక్స్ట్ టు రైట్ ui వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్లేస్ ఆఫ్ యాజ్యూమ్డ్ మీన్. వీటిలో ఏదో ఒక దాన్ని ఏగా సెలెక్ట్ చేసుకుంటాం. జనరల్లీ మిడిల్ పొజిషన్లో ఉన్న వాటిని తీసుకుంటాం. ఇక్కడ ఈ మిడిల్లో 2 ఉన్నాయి కనుక ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఈ 8.5ని మనం ఏగా సెలెక్ట్ చేసుకుంటే యు అంటే ఒరిజినల్గా ఇది చేయాలి, కానీ యూకి ఈజీగా రాసేటువంటి షార్ట్ కట్ మెథడ్ ఏకి ఎదురుగా మనకి యు వాల్యూ 0 అవుతుంది. ఇలా క్లాస్ మార్క్స్ తగ్గే వైపు నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, క్లాస్ మార్క్స్ పెరిగే వైపు +1, +2, 3 ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇక లాస్ట్ కాలం మనకు తెలిసిందే fi ఇంటూ ui అంటే సెకండ్ కాలంలో ఉన్న వాల్యూని ఫోర్త్ కాలంని మల్టిప్లై చేయాలి. మొదటి రెండు కూడా ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ వస్తాయి. 6 2s are 12. సో ఫస్ట్ లైన్లో -12. నెక్స్ట్ 30 ఇంటూ 1 సో 31s are 30. సో సెకండ్ లైన్ -30. థర్డ్ లైన్లో 0 బికాస్ 40 ఇంటూ 0. నెక్స్ట్ 16 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ 4 ఇంటూ 2 4 ఇంటూ 2 ఈజ్ 8 అండ్ లాస్ట్ ప్రోడక్ట్ 4 ఇంటూ 3 4 ఇంటూ 3 ఈజ్ 12. సో ఈ విధంగా మనం ఈ టేబుల్ని కంప్లీట్ చేసాం. మరి స్టెప్ డివిజన్ మెథడ్లో వాల్యూస్ రాసుకోవాలంటే రెండిటి యొక్క టోటల్స్ మనకు కావాలి సిగ్మాస్. అందులో ఒకటి సిగ్మా fi అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్. ఇది ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ముందే ఉంది 100 సర్నేమ్స్ అని. మనం ఇది యాడ్ చేసినప్పటికీ టోటల్లీ 100 అని ఆల్రెడీ మీడియంలో వచ్చింది. సో సిగ్మా fi వాల్యూ మనకి 100 అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సిగ్మా fi ఇంటూ ui. సో ఈ లాస్ట్ లైన్లో ఏదైతే ఫైండ్ చేసామో ఈ ప్రోడక్ట్ యొక్క సమ్ మనకు కావాలి. ముందుగా మైనస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి సబ్ టోటల్స్ ఇక్కడ మైనస్కు మైనస్ గాను ప్లస్ గాను సెపరేట్ చేసుకుంటే మైనస్లో చూడండి 12 and 30 ఉన్నాయి కనుక ఇక్కడ ఎడిషన్ చేస్తే -42 వస్తుంది. ప్లస్లో 12 8 16 అంటే 20 + 16 టోటల్లీ 36 వచ్చింది. అంటే ఈ యొక్క 5 వాల్యూస్ యొక్క టోటల్ చివరికి మైనస్ ఎక్కువగా మిగిలింది. -42 + 36. సో సింబల్ మనకు మైనస్ వస్తుంది సబ్ట్రాక్షన్లో, ఇది 6 అవుతుంది. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. స్టెప్ డివిజన్ మెథడ్లో మనకు కావాల్సింది ముందుగా యాజ్యూమ్డ్ మీన్. సో ఏ వాల్యూ ఇక్కడ 8.5. నెక్స్ట్ సిగ్మా fi ఇంటూ ui అంటే ఫార్ములాలో వచ్చే ఆర్డర్లో మనం వాల్యూస్ రాసుకుందాం. సిగ్మా fi ui అంటే -6. నెక్స్ట్ సిగ్మా fi విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ హెచ్ అనేది ఈ ప్రాబ్లంలో మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా కూడా 3 గ్యాప్ ఉంది కనుక డిఫరెన్స్ హెచ్ వాల్యూ 3. సో యాజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ కి ఫార్ములా మీన్ ఈజ్ డినోటెడ్ బై x బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ఇంటూ ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. సో దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా మనం సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తే ఏ ప్లేస్లో మనం రాయేసింది ఇక్కడ 8.5. సో 8.5 ప్లస్ సిగ్మా fi ui వాల్యూ -6. సో -6 బై సిగ్మా fi వాల్యూ 100 కాబట్టి ఇక్కడ బైలో 100 ఇంటూ హెచ్ వాల్యూ 3. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ఈజీ వే ఏంటంటే ఆల్రెడీ బైలో 100 ఉన్నప్పుడు పైన మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా చెప్పేయచ్చు. చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3s are 18. సో ఇక్కడ -18/100 ఉంది. బట్ ఇక్కడ 18/100 అంటే బైలో 100తో మనం డివిజన్ చేసేటప్పుడు
2 zeros ఉన్నప్పుడు 2 digits డెసిమల్ పార్ట్ లెఫ్ట్ సైడ్ కి జరిగితే చాలు కాబట్టి 18 లో ఎండింగ్ లో ఉన్న డెసిమల్ బిగినింగ్ లోకి వస్తుంది. సో డైరెక్ట్లీ దీని ఆన్సర్ 0.18 అవుతుంది. ఫైనల్ గా మనం 8.5 లోంచి 0.18 ని మైనస్ చేస్తే చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 3 నెక్స్ట్ ఇది 8 అంటే 8.32 లెటర్స్ అనేటువంటిది మనకి మెయిన్ ని సూచిస్తుంది. సో మీడియన్ ఆన్సర్ ఇంతకుముందు 8.05 వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మెయిన్ కనుక్కుంటే మనకి 8.32 లెటర్స్ గా వచ్చింది. ఇక ఇదే ప్రాబ్లం కి సి పార్ట్ గా మనం మోడల్ సైజ్ అడిగాడు కనుక మోడ్ ని కూడా ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాం. సో సేమ్ ప్రాబ్లం 6 లో సి పార్ట్ గా మోడ్ ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆల్రెడీ మీడియన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ మీన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ క్యాలిక్యులేట్ చేయడం పూర్తయింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ మోడల్ సైజ్ ఆఫ్ ది సర్నేమ్స్. సో మోడ్ కనుక్కోవడానికి వీలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ ని వెర్టికల్ రూపంలో మనం తీసుకుందాం. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ సర్నేమ్స్. మోడ్ కి ఏ విధమైన ఎడిషనల్ కాలం మనకు అవసరం ఉండదు. ముందుగా మనం మోడ్ లో ఐడెంటిఫై చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి సర్నేమ్స్ లో, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో మనం చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 6, 30, 40, 16, 4, 4. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 40. సో దీన్నే మనం మోడ్ కనుక్కోవడానికి వీలుగా మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F1 గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక F1 కి ప్రీవియస్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని అంటే 30ని F0 గాను, F1 కి సక్సీడింగ్ అంటే నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని F2 గాను సెలెక్ట్ చేస్తాం. ఏదైతే మోడల్ క్లాస్ అని మనం ట్రీట్ చేసామో, అంటే ఇక్కడ 7 to 10 అనేది మోడల్ క్లాస్ అవుతుంది. దాని యొక్క లోయర్ బౌండరీ, సో ఇక్కడ 7 కి స్టార్ట్ అయింది, ప్రీవియస్ 7 తో ఎండ్ అయింది కాబట్టి 7 అనేది ఎల్ వాల్యూ అవుతుంది. సో ఎప్పట్లాగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ క్లాస్ ఇంటర్వెల్ 3 అనేది మనకి హెచ్ అవుతుంది. సో వీటన్నిటిని కూడా మనం ప్రాబ్లంలో మెన్షన్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ లేదా మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదనేది మనం రాద్దాం. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు, సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇక్కడ ప్రాబ్లంలో 40. మాక్సిమం ఫ్రీక్వెన్సీని బట్టి మోడల్ క్లాస్ ఏదో మనం డిసైడ్ చేస్తాం. సో ద మోడల్ క్లాస్ ఈజ్, సో 40 ఉన్నటువంటి క్లాస్ అయినటువంటి 7 to 10 అనే దాన్ని మనం మోడల్ క్లాస్ గా తీసుకుంటాం. ఈ 7 to 10 క్లాస్ ని బట్టి F1, F0, F2 అండ్ L ఈ వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ మనం L అంటే ఏమిటో వరుసగా రాసుకుందాం. L ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. హియర్ లోయర్ బౌండరీ ఈజ్ 7, సో L వాల్యూ ఈజ్ 7. నెక్స్ట్ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో F1 వాల్యూ మనం 40 గా చెప్పవచ్చు. నెక్స్ట్ F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ కి ముందున్నటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ప్రాబ్లంలో ఇది 30 గా ఇవ్వబడింది. సో F0 ఈక్వల్ టు 30. నెక్స్ట్ F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ కి నెక్స్ట్ ఉన్నటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ప్రాబ్లంలో దీని వాల్యూ మనకి 16. నెక్స్ట్ ఫైనల్ గా హెచ్ వాల్యూ. హెచ్ మీన్స్ హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఇక్కడ ఆల్ క్లాసెస్ సైజ్ కూడా 3 గ్యాప్ లో మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి హెచ్ వాల్యూ ఈ ప్రాబ్లం కి 3. సో ఇప్పుడు మనం మోడ్ క్యాలిక్యులేట్ చేయాలి కనుక మోడ్ యొక్క ఫార్ములా గ్రూప్ డేటాకి రాసుకుందాం. మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో దీనిలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి రాస్తే L వాల్యూ 7. సో 7 ప్లస్ F1 మైనస్ F0. F1 40, F0 30 కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ లో 40 మైనస్ 30 బై 2 ఇంటూ F1. ఇట్ మీన్స్ 2 ఇంటూ 40 మైనస్ F0 మైనస్ F2 అంటే 30, 16 ఈ రెండింటిని మైనస్ చేయాలి. సో మైనస్ 30 మైనస్ 16 ఇదంతా డినామినేటర్ ఇంటూ హెచ్ ప్లేస్ లో 3. సో దీన్ని మరింత సింప్లిఫై చేస్తే 7 ప్లస్ 40 మైనస్ 30 విచ్ ఈస్ ఈక్వల్ టు 10. సో 10 బై 2 ఇంటూ 40, 2 40s are 80 మైనస్ ఈ బోత్ నెగిటివ్ టర్మ్స్ యాడ్ చేస్తే 30 అండ్ 16 కాబట్టి ఇది 46 అవుతుంది. సో 80 మైనస్ 46 ఇంటూ 3. సో నెక్స్ట్ స్టెప్ లో 7 ప్లస్ ఇక్కడ మీకు బైలో 80 మైనస్ 46 మనం మైనస్ చేస్తే వచ్చేది ఎంత అంటే ఇక్కడ 34. సో నెక్స్ట్ స్టెప్ లో మనం రాయాల్సింది 10 ఇంటూ 3 బై 34. సో ఇక్కడ కూడా 2 టేబుల్ మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 17 2s, ఇక్కడ 5 2s. సో ఫైనల్లీ 7 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ 5 ఇంటూ 3 మాత్రమే మిగిలింది. సో 15 బై 17 ఉంది. ఈ 15 బై 17 అనేటువంటి వాల్యూని మనం డెసిమల్ పార్ట్ గా మనం సింప్లిఫై చేస్తే ఒకసారి ఇక్కడ రఫ్ గా 15 బై 17 ని అప్రాక్సిమేట్ గా మనం చేద్దాం. సో 15 బై 17 చేసేటప్పుడు బిగినింగ్ మనకి 0 పాయింట్ వస్తుంది. సో 150లో 17 మనం చూసినట్లయితే
9 టైమ్స్ అది క్రాస్ అయిపోతుంది కాబట్టి 8 టైమ్స్ 8 17s are 136. సో ఇక్కడ 14 రిమైండర్, నెక్స్ట్ 140 వచ్చింది. 140లో కూడా అగైన్ మనకి 8 టైమ్సే క్యాన్సిల్ అవుతుంది. 8 టైమ్స్ 136. సో ఈ విధంగా ఒక 2 డిజిట్స్ కి మనం అప్రాక్సిమేట్ గా తీసుకుంటే 0.88 అనేది ఇక్కడ వచ్చినటువంటి మనకి రిజల్ట్. సో 7 ప్లస్ 0.88 విచ్ ఈస్ 7.88 లెటర్స్ అనేది మోడల్ సైజ్ ఆఫ్ ది సర్నేమ్స్ గా మనం చెప్పవచ్చు. సో మోడ్ వాల్యూ 7.88 గా మనం డిక్లేర్ చేయవచ్చు. సో ఈ విధంగా ఏబిసి పార్ట్స్ గా మనం మీడియన్ ని, మీన్ ని, మోడ్ ని కూడా కనుక్కున్నాం. దీంతో మనకి 6th ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇక ఈ ఎక్సర్సైజ్ లోని లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ లాస్ట్ ప్రాబ్లం 7. The distribution below gives the weights of 30 students of a class. Find the median weight of the students. So the data is given here. సో ఈ టేబుల్లో ఉన్నటువంటి వెయిట్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే డేటాని అబ్జర్వ్ చేస్తూ ఫైనల్ గా మీడియన్ వెయిట్ మనం కనుక్కోవాలి. అంటే ఓన్లీ మీడియన్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈ డేటాని మనం వెర్టికల్ రూపంలో తీసుకుందాం. సో వెయిట్ ఇన్ కేజీస్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సేమ్ వాల్యూస్ ని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. టు ఫైండ్ మీడియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to find the cumulative frequencies of the all the classes. సో దానికోసం అడిషనల్ కాలం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకున్నాం. సో సిఎఫ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫ్రీక్వెన్సీస్ వరుసగా యాడ్ చేసుకుంటూ మనకి రావాలి. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 2, సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఆల్సో 2. నెక్స్ట్ 2 ప్లస్ 3, ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5. నెక్స్ట్ 5 ప్లస్ 8 విచ్ ఈస్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ 13 ప్లస్ 6 విచ్ ఈస్ ఈక్వల్ టు 19. నెక్స్ట్ 19 plus 6 25 and 25 plus 3 28 and 28 plus 2 30. సో ప్రాబ్లంలో కూడా మనకి 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అని ఇవ్వబడింది కనుక టోటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ 30కి సరిపోయింది. సో ఇప్పుడు ఈ 30ని మనం n వాల్యూగా మెన్షన్ చేస్తామని తెలిసిందే. సో 30 n వాల్యూ అయినప్పుడు మనం టోటల్ ఫ్రీక్వెన్సీగా దాన్ని రాసుకోవాలి కనుక టోటల్ ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు అని రాద్దాం. సో n వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 30, దాన్నే ఇక్కడ మెన్షన్ చేస్తాం. టోటల్ ఫ్రీక్వెన్సీ తెలిసిన తర్వాత దాంట్లో హాఫ్ పార్ట్ తీసుకోవాలి కనుక మీడియన్ కోసం. సో వీ హ్యావ్ టు ఫైండ్ n/2. n/2 మీన్స్ 30/2. 30/2 మనం క్యాలిక్యులేట్ చేస్తే 15. సో ఈ 15ని బేస్ చేసుకుని ఇక్కడ మీడియన్ క్లాస్ మనం డిసైడ్ చేయాలి. 15 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో దేనికి చెంది ఉంది? ఇక్కడ చూడండి 13 అంటే 15 కంటే బిలో ఉంది. బట్ ఇక్కడ 15ని క్రాస్ అయిపోయింది. అంటే 19 ఉన్నటువంటి క్లాస్ మనకి మీడియం క్లాస్ అవుతుంది. సో దాన్నే మనం 55 to 60గా ఐడెంటిఫై చేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే మనం ద మీడియన్ క్లాస్ అనేది రాద్దాం. సో మీడియన్ క్లాస్ ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి 55 to 60 అనే దాన్ని మనం మీడియన్ క్లాస్ గా మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ మీడియన్ క్లాస్ డిసైడ్ అయిందో కొన్ని వాల్యూస్ ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనం దీన్ని ఒకసారి హైలైట్ చేసి చూపిస్తే 55 to 60 మనకి మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎప్పుడు కూడా మనం ఎఫ్ అనే లెటర్తో సూచిస్తాం ఫార్ములాలో. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో మీడియన్ క్లాస్ కి ముందు ఉండేటువంటి క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఫార్ములాలో సిఎఫ్ గా తీసుకుంటాం. ఇక ఎల్ అనేది మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని సూచిస్తుంది. ఇక్కడ సేమ్ ఉంది 55 కాబట్టి ఈ ఎల్ అంటే 55 అవుతుంది. ఇక హెచ్ అనేది హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఇవన్నీ కూడా 5 గ్యాప్ తో ఉన్నాయి. సో ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంది. సో ఫస్ట్ మనం వీటిలో మీడియన్ క్లాస్ రాసిన తర్వాత మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ గురించి రాద్దాం. ఎల్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సో ఈ ప్రాబ్లంలో ఎల్ వాల్యూ ఎంత? 55 to 60కి లోయర్ బౌండరీ 55. సో ఎల్ వాల్యూ 55. నెక్స్ట్ సిఎఫ్ అనేది మనం మెన్షన్ చేద్దాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కి ముందున్న క్లాస్ కి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ 13 ఉంది. సో సిఎఫ్ వాల్యూ మనకి 13. నెక్స్ట్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. దాన్నే ఎఫ్ వాల్యూగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇక మనకి హెచ్ అనేటువంటి వాల్యూ. ద సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క హైట్ ఎంత అన్నప్పుడు ఇక్కడ మీడియన్ క్లాస్ 55 to 60, నెక్స్ట్ 60తో స్టార్ట్ అయింది. అంటే 60కి 55కి ఉన్న డిఫరెన్సే దాని హైట్ అవుతుంది. సో హెచ్ వాల్యూ 5. నౌ మీడియన్ యొక్క ఫార్ములాని మనం గ్రూప్ డేటాకి రాసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు వి నో దట్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములా ద్వారా ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ స్టెప్ లో పైన ఈ 5 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ప్లేస్ లో మనకి 55 ఉంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 55 ప్లస్
n by 2. Already we have calculated n by 2. It is 15. 15 minus CF value 13. So 15 minus 13 by F. F value is 6 into H. H value is 5. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 55 ప్లస్ ఈ సబ్ట్రాక్షన్ పార్ట్ మనం పూర్తి చేస్తే 15 మైనస్ 13 ఉంది. 15 మైనస్ 13 is 2. సో 2/6 into 5. సో దీనిలో క్యాన్సిలేషన్ పార్ట్ చూస్తే 2 టేబుల్ మనకి 6 లో 3 టైమ్స్. సో ఫైనల్లీ వి గాట్ 55 ప్లస్ 5/3 అనేటువంటి ఫ్రాక్షన్ ఇక్కడ మిగిలింది. 1 into 5 5 కాబట్టి 5/3. ఒకసారి మనం 5/3ని డెసిమల్ పార్ట్స్ లో క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 2 రిమైండర్. సో డెసిమల్ పెడితే 20లో మనకి 6 3s are 18. సో అగైన్ 20 వస్తుంది, మళ్ళీ 6 3s are 18. అంటే ఈ విధంగా ఇది రిపీట్ అవుతుంది. 6 6 అండ్ సో ఆన్ రూపంలో వస్తుంది, లేదా 6 బార్ అని చెప్పవచ్చు. అంటే మనకి 55 ప్లస్ 5/3 వాల్యూగా మనకి 1.666 అండ్ సో ఆన్ ఈ విధంగా వస్తుంది, లేదా 6 బార్గా కూడా మనం చెప్పవచ్చు. సో ఎప్పుడైతే దీన్ని మనం ఎడిషన్ చేసి రాసామో 55.666 అండ్ సో ఆన్ రూపంలో ఉంది కనుక ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టుగా మనం 2 digits కి అప్రాక్సిమేట్ గా సరిచేసి రాస్తే చూడండి 6 తర్వాత 6 6 ఇలా మోర్ దెన్ హాఫ్ ఉంది కనుక 6 7 గా మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 670 గా మారుతుంది కనుక దీనికి యూనిట్స్ మన కేజీస్ ఉన్నాయి కాబట్టి మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ ప్రాబ్లంలో 55.67 kgs గా మనం చెప్పవచ్చు. దీన్నే మనం లాస్ట్ కి కన్క్లూజన్ గా మెన్షన్ చేయవచ్చు. దేర్ఫోర్ ఇక్కడ మీడియన్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 digits లో మనం డెసిమల్ పార్ట్ ని కంక్లూడ్ చేస్తే 55.67 kg గా దీన్ని మనం కంక్లూడ్ చేయవచ్చు. దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్ లో ఉన్న లాస్ట్ ప్రాబ్లం తో పాటు టోటల్ గా స్టాటిస్టిక్ చాప్టర్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ ఛానల్లో పూర్తి చేయడం జరిగింది. మరి రాబోయే వీడియోస్ లో రిమైనింగ్ చాప్టర్స్ లో మళ్ళీ మనం కలుద్దాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్ యొక్క టాపిక్స్ లింక్స్ కనిపిస్తాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So see you later in the next video. Until then, bye.